అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ టీవీ. 2024 ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ చిత్తుగా ఓడిపోవటం ఖాయమా? ఒక్క ఛాన్స్ అంటూ జెట్ స్పీడ్తో అధికారంలోకి వచ్చినా అంతే స్పీడ్లో అధికారానికి దూరం కానున్నారా? ఆంధ్రుల రికార్డు ఓటింగ్తో వైసీపీ ప్యాన్ రెక్కలు విరిగిపోనున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కర్ణుడు చావుకు 100 కారణాలన్నట్లు జగన్పై వ్యతిరేకతకు అంతకంటే ఎక్కువ కారణాలే ఉన్నాయి. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా నియంత పోకడలు, ఇష్టం వచ్చినట్లుగా బటన్ నొక్కటాలు, బాబాయిపై గొడ్డలి పోటు, సొంత చెల్లెళ్ళ తిరుగుబాటు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబును జైలు పాలు చేయటం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై బహిరంగ విమర్శలు, ఇలాంటి అంశాలు సీఎం జగన్ను అధికార పీఠానికి దూరం చేయబోతున్నాయా అనే విమర్శలు ఏపీ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మా ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ ఎక్కడైతే మొదలు పెట్టాడో అక్కడే రాజకీయంగా సమాధి కానున్నాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక మంచి కాన్సెప్ట్తో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా వేదికలు నిర్మిస్తే అధికారంలోకి వచ్చిన జగన్ మొదటి చర్యలోనే ప్రజా వేదికలను కూర్చి తన అరాచక పాలన మొదలుపెట్టి సైకో పాలనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏ అధికారంతో కూల్చుడు మొదలు పెట్టాడో అదే స్థాయిలో ఏపీ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని కోల్చబోతున్నారు. అందుకే ఈ తాజా ఎన్నికలే నిదర్శనంగా నిలవబోతున్నాయి. అమ్మకి అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నాడంట. అలాగే అమరావతి రాజధానిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేని జగన్, చంద్రబాబు పూర్తి చేసిన భవనాలు వాడుకోలేని జగన్ 3 రాజధానులు పెట్టి ఉద్ధరించేస్తారని ప్రగల్భాలు పలికాడు. అమరావతిలో విధ్వంసం ప్రారంభించాడు. ప్రజా రాజధానికి భూములిచ్చిన వేల మంది రైతుల గుండె పగిలింది. రాజధానుల పేరుతో రాక్షస క్రీడకు తెరదీసిన జగన్ నాటకానికి 50 మందికి పైగా అన్నదాతలు, భూదాతలు బలయ్యారు. ఈ అంశమే టీడీపీ అధినేత చంద్రబాబుకు పొలిటికల్ మైలేజ్గా ఉపయోగపడింది. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లు దక్కించుకున్న చంద్రబాబుకు అమరావతి అంశం రాజకీయంగా లబ్ధి చేకూర్చేలా జగన్ వ్యవహరించటం ఏపీ రాజకీయాలని మలుపు తిప్పినట్టయింది. ఎప్పుడు ఏదో అంశంలో చంద్రబాబును ముప్పు తిప్పలు పెట్టిన జగన్ వ్యవస్థలను ఉపయోగించి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి చంద్రబాబును జైలు పాలు చేశాడు. దాదాపు 53 రోజుల పాటు చంద్రబాబును రాజమండ్రి జైలుకే పరిమితం చేశాడు జగన్. ఈ అంశం కూడా చంద్రబాబుకు రాజకీయంగా పెద్ద బూస్టప్ ఇచ్చింది. జగన్ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటూ తెలుగువారి ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అప్పట్లో ట్వీట్ చేయటం తెలుగు ప్రజలనే కాకుండా దేశ ప్రజలను కదిలించింది. రాజకీయ కురువృద్ధుణ్ణి అరెస్టు చేసి రాక్షసానందం పొందిన జగన్పై అటు ప్రజల్లో ఇటు రాజకీయ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చంద్రబాబు అరెస్టు విషయంలో ఊహించని విధంగా లబ్ధి పొందింది తెలుగుదేశం పార్టీ. ఇక ఇసుక ర్యాంపులు జగన్ మాఫియా చేతిలోకి వెళ్లిపోయాయి. కృత్రిమ ఇసుక కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైపోయింది. ఫలితంగా 120 రంగాలు సంక్షోభంలో పడ్డాయి. లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక దాదాపు 70 మంది భవన నిర్మాణ కూలీలు బలన్మరణాలకు పాల్పడ్డారంటే జగన్ అరాచక పాలన ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ చాలవన్నట్లుగా అసెంబ్లీ గేటు కూడా తాకని జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సంచలన ఆరోపణలు చేయటం, జగన్ మామయ్య అని పిలుచుకునే అభం శుభం తెలియని చిన్నారుల ముందు 3 పెళ్లిళ్లను ప్రస్తావించటం ఏపీ ప్రజలు జగన్ వ్యాఖ్యలను ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఇక ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి సొంత బాబాయి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొనటం, ఇక చెల్లెళ్ళు వైఎస్ షర్మిల, సునీతలు జగన్పై తిరుగుబాటు చేయటం జగన్ కుటుంబ సభ్యులకే కాదు ఏపీ ప్రజలను కూడా తీవ్ర ఆలోచనలో పడేశాయి.
ఇక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాలపై రియాక్ట్ అవుతూ ఈ ఎన్నికల్లో జగన్ ఘోరంగా ఓడిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఏపీ ఓటర్లు తమ ఓటు హక్కు కోసం కదిలి వస్తుండటంతోనే అందరికీ అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, అక్కడ జగన్ ఓడిపోబోతున్నాడు, ఆంధ్ర ప్రజలు జగన్ కి బాయ్ బాయ్ చెప్పేసినట్టే అంటున్నారు రాజకీయ ప్రముఖులు.